స్టంట్స్ చూస్తే సర్కస్కి వచ్చామా లేదా డ్యాన్స్ షోకి వచ్చామా అనిపించింది. అండ్ ఇక్కడ వస్తే స్టంట్స్ భలే చేస్తున్నారు. బొంగరంలాగా తిరిగిపోతున్నాడు ఈ అబ్బాయి ఎవరో కానీ. ఈయన ఏంటి గ్లాస్ పెంకులు ఏమైనా అంటించుకుని వచ్చారు అలా ఉంది. డ్రెస్ జిగ్ మెరిసిపోతుంది లైటింగ్ దాని మీద పడి. మామూలుగానే బెంచ్ మీద నిల్చోవడం కష్టం, అలాంటి స్కేటింగ్ చేసి తెగ తిరిగేస్తున్నారు చుట్టూరు బొంగరం లాగా. వీళ్ళిద్దరు ఏంటి చీర కట్టుకొని పైకి దిగుతున్నారు అనుకున్నాము. ఆకాశంలో పక్షులు ఎగిరినట్టే ఇద్దరు భలే ఉన్నారు. సో ఇక్కడ మేము సర్కస్ అనేది వెళ్తున్నాము. ఏంటి ఇంత ట్రాఫిక్ అనేది లేదు, చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు అనుకోకండి. మేము షార్ట్ కట్ అనేది చూస్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి బాలనగర్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట, చింతల్ సైడ్ అది వస్తుంది. సో ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది అండ్ మంచిగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి జంక్షన్ వచ్చింది, బాలనగర్ జంక్షన్. కూకట్పల్లి నుంచి మాత్రం ఖచ్చితంగా 1/2 అవర్ పడుతుంది జర్నీ. సో మాకు అటు ఇటు జరిగితే ఖచ్చితంగా నాకు 1/2 అవర్ పైన పట్టింది అనిపిస్తుంది. ఇక్కడ చింతల దగ్గర షీ నీడ్స్ కూడా ఉంది షోరూమ్, చాలా బాగుంటాయి అక్కడ ఉన్న డ్రెస్సెస్. సో ఇక్కడికి మేము సరిగ్గా టైంకి అనేది రీచ్ అయిపోయాము. సో ఇక మేము ఏంటంటే 400 రూపీస్ అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ మామూలుగా కాదు, 100, 200, 300, 400 వరకు ఉంది ఈ టికెట్ కౌంటర్స్. కానీ ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్, లైన్ అయితే చాలా ఎక్కువగా ఉన్న. టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టం అనిపించింది. మేమైతే ఈ సర్కస్కి 3 టైమ్స్ వచ్చాము. అంటే టికెట్స్ దొరక్క లాస్ట్ ఫైనల్ అడ్వాన్స్లో దొరికింది 3 టికెట్స్. సో 400 అలా పట్టింది. సో ముందుగా మేము వెళ్ళిపోయాము, వాళ్ళు ముందే చెప్పారు మీరు వెళ్ళిపోతే ముందు సీట్లు అన్నీ పోతాయి అని. సో ముందుగానే వెళ్ళిపోయి వెంటనే ముందు కూర్చున్నాం అనమాట. మా సీట్స్ ఏమో మేము తీసుకున్నాము. ఇక చాలా జాగ్రత్తగా నెట్ అన్నీ తాడులతో అన్నీ బిగించేసి ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ షో వచ్చేసరికి పైన చేస్తారనుకుంటున్నాను. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సిట్టింగ్స్ చూస్తే అండి ఫస్ట్ 400 మా లైన్, తర్వాత 3, తర్వాత 2, తర్వాత లాస్ట్ 100 ఉందన్నమాట. సో ఇంకా ఎవరు రాలేదు. సో టికెట్స్ దగ్గరే ఫుల్ టైం తీసుకుంటుంది. సో ముందుగా 400 టికెట్స్ తీసుకొని ముందు రోజు చూస్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. సో మాకు తెలియలేదు కానీ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ చూస్తే కొంచెంసేపటికి ఒక 30-20 మినిట్స్కి అంతా ఫుల్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ వచ్చేసారు, అసలు సీట్లు దొరకడం కష్టమైపోయింది. ఈయనైతే చాలా బాగా చేశారు, బాల్స్తో క్యాప్స్తోని పెద్ద పెద్ద బాల్స్తోని చాలా బాగా చేశారు. నోట్లోంచి ద్వారా కూడా వాళ్ళు ఆ బాల్ అనేది చాలా బాగా త్రో చేశారు. కానీ నాకైతే చాలా భయం వేసింది గొంతుకు మధ్య పడుతుందని. కానీ వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకుంటారు, చిన్నపిల్లలు అయితే అసలు ఇంటి దగ్గర ట్రై చేయొద్దు ఇది. అండ్ క్యాప్స్ అయితే చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే కానివ్వండి ఇంకా చాలా చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ అయితేని. అండ్ మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాము. లేట్ అయినా సరే, టికెట్ రేట్ ఎక్కువైనా అనిపించినా సరే మేము సర్కస్ అనేది, నేనైతే ఇదే పెద్ద సర్కస్ నేను చూడడము. ఇన్నాళ్ళు అయితే టీవీలో అయితే నేను చూస్తూ ఉంటాను, సింహం అని, ఎలిఫెంట్స్ అని, డాగ్స్తో అని కొన్ని చేస్తూ ఉంటారని చూశాను. కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో, అలాగే మన తెలుగు మూవీలో సుసింద్రి సినిమాలోని మనకి కనిపిస్తూ ఉంటాయి సర్కస్ సీన్స్ అవిని. సో అప్పట్లో అలా చేసేవారేమో అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే ఏమీ లేవండి. జస్ట్ ఇలా కొన్ని షోస్ అవి చేశారు అండ్ కొన్ని ఫన్నీ స్కిట్స్ అవి అలా చేశారనమాట జోకర్స్ వాళ్ళని. అండ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలు పెద్దలు ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేసే. సో ఇది నేనైతే చాలా హ్యాపీ ఫీల్. మా అమ్మ అయితే సూపర్, తనైతే ఫస్ట్ టైం ఇది చూడడం సర్కస్.
ఇక్కడ ముగ్గురు జోకర్లు పిల్లల్ని రమ్మంటే ఇక అందరూ వస్తారు. స్టేజ్ దగ్గర ఉన్న పిల్లలందరూ వస్తారనమాట. వాళ్ళు అక్కడ ఒక్కొక్కరితో స్కిప్పింగ్ అనేది ఆడిస్తున్నారు. సో చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ అయితేని. అండ్ వాళ్ళు ఆగితే పాపం కంటిన్యూగా పిల్లలు ఆడడం, సో స్కిప్పింగ్ ఆడుతున్నామేమో అనుకొని పాపం భ్రమలో ఉండిపోయారు. సో ఇక్కడ చూడాలి ఎలాగ ఆడుతున్నారు ఒక్కొక్కరిని, మామూలు కాదు. ఇక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ వచ్చిన ప్లేస్కి పెట్టిన పాటకి అసలు సంబంధం లేదు అనిపించింది నాకైతేని. ఆమె చేసే ఈ ఐటమ్ సాంగ్ ఆమెని చూస్తే నాకు ఏంటి ఇలా తీసుకొచ్చారేంటి అనిపించింది. కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ ఎనర్జీ ఇవ్వడన్నట్టుగా వాళ్ళు పంపించారేమో అనిపించింది. కానీ సాంగ్ ఆమె చేసే ఇదైతే చాలా బాగుంది. అండ్ ఆమె నడానికి దగ్గర 24 రింగులు తిప్పింది. ఒక రింగు తిప్పడానికే మనకి నానా తెప్పలు పడాలి. అలాంటిది ఆమె 24 రింగులు ఒకేసారి తిప్పింది. చాలా బాగా చేసింది ఈమె. ఇప్పుడు వచ్చేసరికి డాగ్ షోస్ అండి. కుక్కలు మాత్రం భలే ఉన్నాయి, చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి చేస్తాయి అన్నమాట. అక్కడ వాళ్ళు మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీస్ వాటితో పాటు అండ్ ఇంకొకటి వైట్ షర్ట్ అయినా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అయితే అవి ఎలా చెప్తున్నాయో అలాగే ఫాలో అవుతున్నాయి. చాలా బాగుంది. వాటికి కూడా మంచిగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఈ డాగ్లోనే ఇంకొక డాగే ఉంది. అది కూడా చాలా తెలివైంది. అది మ్యాథమెటిక్స్ కూడా చేసింది అండ్ క్యాలిక్యులేషన్ కూడా చేసింది అనమాట. అండ్ ఈ డాగ్ వచ్చేసరికి మంచిగా జంప్ చేసింది, హై జంప్. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ డాగ్. ఇదైతే అంబ్రెల్లా పట్టుకుని 2 కాళ్ళతో నడిచింది. అండ్ ఫ్రంట్ పైన గుడిగా అంబ్రెల్లా పట్టుకొని మంచి చాలా స్టైల్గా నడుచుకొని వచ్చింది. పాపం చాలాసేపు నడిచింది. ఇంకా లాస్ట్కి ఫైనల్గా కొంచెం డ్రాప్ అయిపోయింది. ఈ బ్రదర్ చూడండి, మనం మామూలుగానే తిరగడం కష్టం వచ్చి కాలుతోని, అలా స్కేటింగ్ వేసి బెంచ్ పైన తిరుగుతున్నాడు. కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పిందంటే అంతే సంగతులు. కానీ వాళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకుని ఉండ షోస్ మధ్యలో పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా డోరేమాన్, మిక్కీ మౌస్ ఇలా కాస్ట్యూమ్ వేసుకుని వచ్చారు. కిందకు వస్తారు పిల్లలు అయితేనే చైర్స్ నుంచి. ఈయనేంటి మా జోకర్ అంత ఉంది ఆ బాల్,
ఆమె ఒక కాల్తోనే మేనేజ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ 10 స్టెప్స్ అనమాట బాస్కెట్లోకి పడాలి. చాలా ట్రై చేసింది, కానీ 3-4 టైమ్స్ ట్రై చేసినా సరే పడలేదు. పాప ఇంకా డ్రాప్ అయిపోయింది ఆమె. కానీ చాలా ట్రై చేసింది అండ్ ఆడియన్స్ కూడా అంతే ఎంకరేజ్ చేశారు ఆమెను. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ షో పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది ఈ షోలో. అండ్ ఓన్లీ స్టంట్సే కాదు, ఓన్లీ వీళ్ళు చేసేవే కాదండి, సర్కస్లోని మంచిగా కొన్ని ఫన్ షోస్ కూడా పెట్టారు. ఇలాగా స్కిట్స్ టైప్ కూడా పెట్టారు. లాస్ట్ ఫైనల్ షో అనమాట. ఇది కంప్లీట్ అయిపోతే ఇంక వెళ్ళిపోవడమే. 9 o'clock షో అనేది రెడీగా ఉంది. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. బయటకు వెళ్ళడానికి చాలా కష్టం అనిపించింది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. వీళ్ళందరూ 100 years ఈ సర్కస్ పెట్టి అవ్విందనమాట. ఈ 100 yearsలో చాలా పెద్దవాళ్ళు అనేది ఈ సర్కస్ అనేది విజిట్ చేశారు. చాలా స్టేట్స్లో కూడా మనకి ఇండియాలోని చాలా చోట్ల ఈ సర్కస్ అనేది జరిగింది. అప్పుడు చాలామంది పెద్ద వాళ్ళందరూ విజిట్ చేశారనమాట. ఆ ఫొటోస్ అనేది తీయడానికి క్లారిటీగా తీయడానికి కొంచెం కష్టం అనిపించింది. సో నాకు తీయగలంత వరకు తీసాను అనమాట. సో వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఈ సర్కస్ అనేది విజిట్ చేసి ఎంజాయ్ చేసిన వాళ్ళే ఫ్యామిలీతోని. అండ్ చెప్పాలంటే 100 years ఈ సర్కస్ పెట్టి జరిగింది. అయితే 30 years తర్వాత మనకి హైదరాబాద్లో పెట్టారని వచ్చింది. సో ఇంకా టికెట్స్ అయితే హాట్ కేక్ లాగా అమ్మడిపోయినాయి. సో 9 o'clock షో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలామంది క్రౌడ్ అయితే రెడీగా ఉన్నారు. అంత క్రేజీగా అనిపించింది సర్కస్ అనేది. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత సర్కస్ చూడడం, అది కూడా పిల్లలకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంచేపు ఫోను టీవీయే కాదు, బుక్స్ కూడా కాదు, ఇలా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో మధ్యప్రదేశ్ గవర్నరు ఇలా చాలామంది వచ్చారంట. అన్ని క్లారిటీగా తీయడానికి కొంచెం నాకు టైం సరిపోలేదు. సో ఇంకా మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ చాలా క్లియర్ అవ్వాలి. చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. సో బయట కూడా అంతే విధంగా ఉన్న షో అవ్వడం అండ్ మళ్ళీ ఇంకో షో స్టార్ట్ అవ్వడం అనేది ఉంది. సో ఇంత క్లమ్జీలో కొంచెం నాకు కష్టం అనిపించింది. సో ఎలాగోలాగా ఇంటికి రీచ్ అయిపోవాలి. సో ఆల్రెడీ నైట్ 8:30 అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాకు 9 అయిపోద్దేమో. సో ఇదే అండి సర్కస్ వీడియో, ముంబై సర్కస్.
సారీ బొంబాయి సర్కస్. మా అమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను. అడగాలి ఎలా ఉంది ఏంటి అని అడిగితే చాలా బాగుంది అని చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో అనేది మీకు షేర్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని నొక్కితే మీకు లేటెస్ట్ వీడియోస్ అనేది అప్డేట్గా మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.